హాయ్ ఎవ్రీవన్, మా చిన్నక్క కొంచెం టైం దొరికితే చాలండి ఏదో ఒకటి క్రియేటివ్ అయితే తయారు చేస్తుంది అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బ్యూటిఫుల్గా క్రియేటివ్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. నేను ఎన్ని డేస్ కొన్ని షార్ట్ వీడియోలు అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ అయితేనే చూపించాను కదా. ఇప్పుడు ఇది చూడండి షార్ట్ వీడియోలో. ఈ చెక్క ముక్క ఎప్పుడు పట్టుకొచ్చిందో, ఏ నుంచి పట్టుకొచ్చిందో తెలియదు. చాలా భయంకరంగా ఒక పెద్ద కట్టముక్క అయితే తెచ్చుకొని సెల్ఫ్లో దాపెట్టుకుంది. ఇక సండే రోజు కట్టముక్క బయటికి తీసిందో లేదో ఆ వుడ్, ఆ చిన్నపిల్లలు చూసి అడిగారు అనమాట, పిన్ని మాకేమైనా తయారు చేసేవా, మా ఇంట్లో పెట్టుకుంటాం అని అడిగిరో లేదో. వాళ్ళు ఏం అడిగినా వాళ్ళు అడగడం ఆలస్యం, ఇట్లా ప్రిపేర్ చేస్తుంది అనమాట మా చిన్నక్క. ఇక సర్లే అని ఆ కట్టముక్క మొత్తం ప్రాపర్గా కట్ చేసింది. ఆ కట్టముక్క చూసి నేను మా పెద్దక్క లిటరల్లీ భయపడ్డాం అనమాట. ఏంది చాతబడి చేస్తున్నావా, ఎక్కడి నుంచి తెచ్చుకుని ఈ కట్టముక్క ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మజాక్ చేసినాం. ప్రాపర్ పిక్ వీడియో అయితే నేను తీసుకోవాలన్నమాట, లేకపోతే పక్క ఇందులో యాడ్ చేస్తుండే. ఇక ఆ కట్టముక్క ప్రాపర్గా కట్ చేసి ఈ అట్టముక్క మీద అతకబెట్టి ఉష్క తెప్పించి ఆ ఉష్క అయితే ఇందులో యాడ్ చేసి స్టోన్స్ అయితే అతకబెట్టింది అనమాట. యాక్చువల్గా కలర్ పిబుల్స్ అతకబెడదాం అనుకుంది, కలర్ పిబుల్స్ అయితే లేవన్నమాట. వీటికైతే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ వచ్చేసి మస్క్ మిలాన్ సీడ్స్ అతకబెట్టింది అనమాట. గమ్ పెట్టి మస్క్ మిలాన్ సీడ్స్ అతకబెట్టి అందులో అయితే వైట్ స్టోన్స్ అయితే పెట్టింది అనమాట. ఎంత క్రియేటివ్గా చేసింది చూడండి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. నిజంగా అండి, తను కట్టముక్క తీసినప్పుడు ఫోటో తీసుకోలే కానీ తను ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసినాక అయితే వీడియో తీసుకుంటున్నా చూడండి నేను. హాయ్ ఎవ్రీవన్, మా